అలాగే మరి అట్లాంటా పిరమిడ్, ఇది అమెరికాలో ఒక బ్యూటిఫుల్ పిరమిడ్ మనకు అట్లాంటాలో రాబోతోంది. అలాగే టెక్సాస్లో ఒమేగా పిరమిడ్ రాబోతోంది. మరి అట్లాంటాలో ఒమేగా పిరమిడ్ దాని సైజు మన కర్తాల్ పిరమిడ్ ఎంత పెద్దదో అంత పెద్దది కడుతున్నారు అక్కడ. మరి ఇప్పుడు మనం చూడబోయేది అట్లాంటా పిరమిడ్. ఆ ఏవి చూద్దాం. అట్లాంటా పిరమిడ్ ఏవి. Step into a world of peace, wisdom. సర్ గట్టిగా చెప్పండి కొడదాం. At the Pyramid Meditation Center in Atlanta, we offer more than just a space. We provide an experience, a sacred sanctuary where meditation sessions guide you into deep stillness and clarity. Spiritual wisdom workshops unlock ancient knowledge for modern life. Sound bath programs immerse you in healing vibrations. Kids' meditation sessions nurture mindfulness from an early age. Grand spiritual celebrations unite hearts in joy and devotion. Fun-filled activities blend laughter with profound spiritual lessons. This is not just a center, it's a movement, a place where seekers become finders and peace becomes a way of life. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అట్లాంటా పిరమిడ్కి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అది రాబోతుంది. ల్యాండ్ కొనడం జరిగింది ఆల్రెడీ. మేడం ఒకసారి రావాలి. మేడం ఒకసారి రండి. సో అక్కడ ల్యాండ్ పర్చేస్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. సో అదే సందర్భంగా నెక్స్ట్ MMS4 మెగా మెడిటేషన్ సమ్మిట్ 4 అట్లాంటాలో జరగబోతోంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు LAలో జరిగింది MMS3, అంతకుముందు నార్త్ కేరళ ర్యాలీలో జరిగింది, అంతకుముందు టెక్సాస్లో జరిగింది, డాలస్లో. ప్లీజ్ మేడం, పుష్ప మేడం. సో ఈ మేడంతో పాటు ఎంతో టీం మెంబర్స్ అట్లాంటాలో ఉన్నటువంటి మన శ్రీకాంత్ గార్ల గారు, అరుణ్, అక్కడ శీతల్ మేడం, వాళ్ళందరి వర్క్స్, మీ వర్క్స్ మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అంత డీటెయిల్గా చెప్పండి. థ్యాంక్ యూ ఆనంద్ గారు. థ్యాంక్ యూ సభ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అట్లాంటాలో ఇక్కడ ఏం ప్రోగ్రాం జరిగినా అక్కడ అది ఖచ్చితంగా రెప్లికేట్ అవుతుంది. ఇక్కడ ధ్యాన మహాచక్రం ఇక్కడ ఏ టైంకి జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ 9 రోజులు మేము ఒక హాల్ తీసుకొని మరీ చేస్తాము. చెప్పాలి అంటే శ్రీకాంత్ గార్ల గారు వాజ్ ద మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటా జ్యోతి మేడం వాళ్ళ సన్. నేను అక్కడే నేర్చుకున్నాను. శ్రీకాంత్ ఈజ్ లైక్ అందరికీ ఒక ఇంటి పెద్దలాగా. ఏ ప్రోగ్రాం జరిగినా వెళ్ళి చెప్తాము. తర్వాత శీతల్ పవార్ మేడం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారు. తను ఆన్లైన్లోను ఇన్ పర్సన్లోను. మొన్ననే మేము తీసుకున్న ల్యాండ్లో అక్కడ క్యాంపింగ్ చేశాము. క్యాంపింగ్ అంటే అక్కడే రాత్రంతా కూర్చొని అక్కడే మెడిటేషన్లు చేసుకుంటూ ఆ ఫ్రెండ్షిప్స్ని బిల్డ్ చేసుకోవడం. ఒక పని కావాలంటే మనం అందరికీ సమంగా ఆలోచించడం ఎలా చేయాలి అనేది వాటిపైన మేము ఫస్ట్ దానిపైన వర్క్ చేస్తున్నాము. ఒక వన్నెస్ తీసుకురావడానికి. తర్వాత శిరీష పామిడి నా ఫ్రెండ్. శిరీష పామిడి ఈ దసరాకి 9 రోజులు ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదండి. నేను అట్లాంటాలో గత 6 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న ప్రోగ్రామ్స్, ప్రతి ప్రోగ్రాము దసరా నవరాత్రులకి ప్రతిరోజు అమ్మవారి ప్రశస్తత చెప్పుకుంటూ ఇన్ పర్సన్ మెడిటేషన్స్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు మార్నింగ్ 41 days మెడిటేషన్ ఛాలెంజెస్, తర్వాత గాడెస్ వర్క్షాప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా అక్కడికి వెళ్ళి టీం అందరూ ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. అరుణ్ అల్లాదుర్గం. అరుణ్ ఒక్క చోట ఉండడు, ప్రతి ఒక్క చోట ఉంటుంది తనది. లైవ్లో ఉంటారు. ఎక్కడైనా చైర్లు వేయాలంటే చైర్లు వేస్తారు. ఎవరైనా వెళ్ళి పికప్ చేయాలంటే వాళ్ళని పికప్ చేస్తారు. తర్వాత ఒక మార్కెటింగ్ హెడ్స్తో మాట్లాడడం. ఒక హోలిస్టిక్ గ్రూప్స్ ఏవైతే ఫేర్స్ ఉంటాయో అమెరికన్స్ వాళ్ళు నెల ఒక ఫేర్ ఉంటుంది. ఆ ఫేర్లోకి వెళ్ళి మేము మా పరిచయం చేసుకొని మేము ఇక్కడ ల్యాండ్ చేస్తున్నాము. మీరు ఎక్కడైతే ఫేర్ అంటే మన
ఏం చెప్పాలి, మన ఒక సంత మనం అందరం వెళ్ళి ఒక సంతలో ఎలా ఉంటామో వాళ్ళు అంతా ఒక చోటికి వచ్చి వాళ్ళ సర్వీసెస్ని ఇస్తారు. మా ల్యాండ్కి రండి, మా ల్యాండ్కి వచ్చి అది చేయండి అని మేము అడుగుతున్నాము. అది ఈ మంత్ జరగబోతుంది అక్కడ. సో వీగన్ ఫెస్టివల్స్, ఆ వీగన్ ఫెస్టివల్స్లోకి వెళ్ళేసి అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టాము. అక్కడ మోర్ దాన్ 150 పాంప్లెట్లు పంచాము. సో పాంప్లెట్స్ పంచడం అనేది ఏ స్కూల్లో జరిగినా కూడా, ఏ తెలుగు సంఘము, ఏ కన్నడ సంఘము, ఏ తమిళ సంఘం జరిగినా అక్కడ వెళ్ళి చాలా స్టాల్స్ పెట్టాము. గత 2 సంవత్సరాలుగా మోర్ దాన్ ఒక 10-15 స్టాల్స్ పెట్టింటాము. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ యాక్టివ్గా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ వర్క్షాప్స్ అని సంతోష్ గారు రీసెంట్గా చేశారు. చక్రాస్ పైన దివ్యామాకం చేస్తున్నారు. సో ఇలా నేను ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా, అది ఫుడ్ డిపార్ట్మెంటా, లేకపోతే ఒక ఫ్లైయర్ చేయడమా, లేకపోతే ఒక కాన్సెప్ట్ని ఎవరైనా మాస్టర్ ముందుకు వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అక్కడ. ఒకటే కామన్ గోల్ పాయింట్ ఈస్ పిరమిడ్ తీసుకురావడము. పిరమిడ్ అంటే మనము ఇది సార్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడము, ఇది ఒక్కటే మైండ్లో ఉందండి, అంతకంటే ఇంకేం లేదు. ధ్యానం వల్ల చాలా లాభాలు. పర్సనల్గా నా లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. పత్రి సార్ని 2019లో కలిసినప్పుడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది అది. సో శారీరకంగా, మానసికంగా, ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ అండ్ ఫైనాన్షియల్గా కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఇంత సంతోషంగా ఉంటున్నామంటే ఇంత సంతోషాన్ని అందరికీ పంచాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఇక్కడ జరిగేవన్నీ అక్కడ కూడా రెప్లికేట్ చేస్తున్నాము. చెప్పాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ అంటే మ్యాన్ పవర్ సరిపోదు అక్కడ. ఒక ఫుడ్ తీసుకురావాలన్నా కూడా చాలా కష్టము. సో ఇలాంటివన్నీ అధిగమిస్తూ మా గ్రూప్ని పెంచుకుంటూ, ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలి. అదొక్కటే మెయిన్ మోటో. ఆ ల్యాండ్ కూడా చాలా మిరాకులస్గా మాకు సాకారమైంది. ఎన్నో ల్యాండ్స్ చూసాము. అసలుకి ఒక 1 మిలియన్ ప్రాపర్టీ అది. అంత పెట్టాలంటే ఎవరి దగ్గర అంత చేతులు కూడా లేవు, అంత ఇది లేదు. బట్ సమ్హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్. ఇట్ ఈస్ మిరాకులస్లీ హ్యాపెండ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక 1 year 2 yearsలోగా పిరమిడ్ తీసుకురావాలి. ప్రతి జాతి వాళ్ళకి, ఇప్పుడు తెలుపు, నలుపు, పసుపు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. చాలామంది వెజిటేరియనిజం అనేది కూడా నెక్స్ట్ చాలా ఫోకస్గా చేయాలి. ఇవి అండ్ దెన్ నా ఫోకస్ మెయిన్లీ కిడ్స్ అండి. కిడ్స్ కానీ టీన్స్ కానీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ సార్. అండ్ అట్లాంటాకి వచ్చి విజిట్ చేసిన ప్రతి మాస్టర్కి ధన్యవాదాలండి. అసలుకి వచ్చి ఎంతో నాలెడ్జ్ తీసుకొని ఎంతో ఓపిక్గా, ప్రేమ్నాథ్ సార్ వచ్చినప్పుడు సార్ ఖాళీ లేదు. 10 రోజులు ఉంటే 10 రోజులు మనుషులు వస్తూనే ఉన్నారు సార్కి. అలాగే మహేశ్వరి మేడం కానీ, బాలకృష్ణ సార్ కానీ, నాగేశ్వరరావు సార్ కానీ, ఆనంద్ సార్ వచ్చినప్పుడు ఒక మార్కెటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎలా మనం 10 మందికి రీచ్ అవ్వాలి అనేది ఆనంద్ సార్ని చూసి నేర్చుకున్నాము. ప్రతి మూమెంట్ సార్ ఫోకస్, గోల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ దాట్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్. ఇంతకంటే ఇంకేం చెప్పాలో ఏం తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారా ఈ మేడం అట్లాంటాలో ఒక గొప్ప పిరమిడ్ రావడానికి ఎంతో వర్క్ చేస్తున్నారు. పత్రి సార్ కర్నూలులో ఒక పిరమిడ్ కట్టినప్పుడు సార్ ఎంత ఎఫర్ట్ అయితే పెట్టారో, ఆ తర్వాత ఆయన యొక్క శక్తితో కర్నూలులో మొదలైనవి అనంతపూర్, తిరుపతి, ఒక్కొక్కటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, మరి మన ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈరోజు భారతదేశం అంతా పిరమిడ్లు వస్తున్నాయి. మరి అమెరికాలో కూడా పిరమిడ్ వస్తుంది. అక్కడ రాబోయే పిరమిడ్కి మరి ఈ మేడం ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఆ పిరమిడ్ కోసం వర్క్ చేసే ఈ మేడం ఈరోజు ధ్యాన మహాయజ్ఞానికి రావడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం పుష్ప మేడంకి. అక్క చక్కగా పుష్ప మేడంని మనం
సన్మానం చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.